नमस्ते गणनादाय शंकर परमूर्तये विघ्नेशाय नमस्तुभ्यं प्रणमत विग्रहारिणे खड्गं चक्रगदेषु चापपरिगान् शूलं भुषुण्डीं शिरः शंखं संददति करैस्तनयनां सर्वाङ्गभूषावृतां या हन्तुं मधुकैटभो जलदभुस्तुष्टाव सुक्तेहरौ नीलास्मद्युतमास्य पाददशकां सेवे महाकाళిక। మానవుడికి కష్టాలు వస్తే దేవతలు తీరుస్తారు, దేవతలకే కష్టాలు వస్తే తీర్చేది సృష్టికి మూలం ఆదిశక్తి. ఆవిడ భూలోకంలో ఊరుకో పేరు మీద గ్రామదేవతల రూపంలో ఉంటూ కొన్ని మంది వర్ణాలలో, కొంతమంది వంశాలలో కులదేవతగా కూడా, కొంతమంది వర్ణాలలో, కొంతమంది కొన్ని వంశాలలో, కొన్ని కులాలలో గ్రామదేవతగా ప్రతి భూలోకంలో ప్రతి గ్రామంలోనూ ఉంటూ, కొంతమంది వంశాలలో, కొంతమంది కులాలలో కులదేవతగా కూడా వెలుస్తూ ఉంటుంది సృష్టికి మూలం ఆదిశక్తి. ఆ కోవలో ఇక్కడ మన పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి అయినటువంటి భారతదేశంలో మరి కుయ్యేరు ద్రాక్షారామం దగ్గర, పంచారామ క్షేత్రాల్లో ద్రాక్షారామానికి దగ్గరలో ఆనుకుని ఉన్న కుయ్యేరు క్షేత్రంలో, కుయ్యేరు గ్రామంలో చోడిశెట్టి సత్తమ్మ తల్లి, చోడిశెట్టి వారి సత్తమ్మ తల్లిగా కులదేవతగా ఇక్కడ వెలిసి ఆ అద్భుతమైన దేవత ఆలయం పునర్నిర్మాణం చేయించుకుంది. ఎందరో కర్ణుడు లాంటి మనస్సు కలిగినటువంటి దాతల యొక్క సహాయ సహకారాలతో చోడిశెట్టి వారి సత్తమ్మ తల్లి, అంటే చోడిశెట్టి వారి కులదేవతగా సత్తమ్మ తల్లి, కానీ ఒక్క వారికే కులదేవత, కానీ గ్రామంలో వెలిసింది కనుక గ్రామానికి అంతటికీ కూడా రక్షగా ఉంటుంది ఈవిడ. ఆవిడ చాలా వైశిష్ట్యం విన్నాం. 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ఇద్దరు అన్నదమ్ములకి ఆవిడ గత రూపంలో ఆవిడ వెలవటం, ఆవిడ తీద్దాం మారుద్దాం అనుకుంటే అక్కడే స్థిరంగా ఉండటం, ఆ రకంగా చిన్న గుడి కట్టడం, కాలక్రమేణా ఆలయం జీర్ణించకపోతే మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి అమ్మవారిని వేరే ఉపాలయంలో పెట్టి నూతన ఆలయం కట్టడం, ఈ కర్ణుడు లాంటి మనసు కలిగిన దాతలతో ఈ కార్యక్రమంతో వేదోక్తంగా శాస్త్రీయంగా చేయించాలనే దృక్పథంతో గతంలో 15 సంవత్సరాలకి దగ్గరలో పూర్వం ఈ గ్రామంలో శివాలయం ప్రతిష్ఠించిన ప్రతిష్టాచార్యులు ఆలమూరు మండలం, కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెరికేరు వాస్తవుల సహస్రాధిక ప్రతిష్టాచార్య బ్రహ్మశ్రీ కాళ్లకూరు దుర్గాప్రసాద్ శివాచార్య వారిని, మన శివాలయం అర్చకుల్లో ఒకరైన ఆదిత్యబాబు గారు, నాన్నగారు పేరు రామకృష్ణ శర్మ గారి యొక్క అబ్బాయి ఆదిత్యబాబు గారు గురువు గారు ఆ దుర్గాప్రసాద్ గారిని, వారి సహచర పండిత బృందంతో వారి ఆధ్వర్యంలో ఈ చోడిశెట్టి సత్తమ్మ తల్లి ఘట ఆలయ పునర్నూతన ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని 5 రోజుల దీక్షతో చేయటం అనేటటువంటిది చాలా అద్వితీయం. ఈ 5 రోజుల కార్యక్రమాల్లో మొదటి రోజు తల్లి కడుపులో ఉండగానే బిడ్డకు 9 నెలల్లో పంచభూతాలను ప్రవేశపెడతాడు సృష్టికర్త బ్రహ్మదేవుడు. అవే ఆ బిడ్డకు పుట్టిన తర్వాత కడుపులో ఉండగానే పంచభూతాలని ప్రవేశపెడతాడు. ముక్కోడి దేవతల్లో పంచభూతాలు చాలా ప్రధానమైనవి. ఆ పంచభూతాలు తల్లి కడుపులో ఉండగా మన అందరికీ కూడా పుట్టకుండానే ప్రవేశపెట్టాడు. నలుగు పెడితే మట్టి వస్తుంది, తిన్న తరుగుతోందంటే జఠరాగ్ని ఉంటుందంటే అగ్నిని ప్రవేశపెట్టాడు, భూతత్వాన్ని ప్రవేశపెట్టాడు, గాలి లేకపోతే చెమటలు బయటకు వస్తాయంటే జలతత్వాన్ని ప్రవేశపెట్టాడు, గాలి పీల్చడం వదలడం అనే ప్రక్రియ ఉంది కనుక మనిషి జీవిస్తున్నాడు. అదే వాయుదేవుడిని ప్రవేశపెట్టాడు. ఇక్కడ ఆకాశతత్వాన్ని ప్రవేశపెట్టాడు. అలాగే ప్రతిష్ఠ చేసే అమ్మవారు ఈ చోడిశెట్టి సత్తమ్మ తల్లి ఘట రూపంలో, యంత్ర రూపంలో ఈవేళ ప్రతిష్ఠ చేస్తున్నారంటే ఈ అమ్మవారికి, అంటే ఏ దేవతను ప్రతిష్ఠ చేసినా ఈ పంచభూతాలని 5 రోజుల దీక్షతో కానీ 7 రోజుల దీక్షతో కానీ చేస్తారు. అటువంటి క్రమంలో 5 రోజుల దీక్షతో ఈ అమ్మవారి ప్రతిష్ఠ చేయడం. ఇందులో మొదటి రోజు భూమిని పూజ చేసి, పుట్టమన్నను పూజ చేసి తీసుకొచ్చి వ్యవసాయాన్ని సూచించి అంకురార్పణ చేయడం ద్వారా భూతత్వాన్ని అమ్మవారిలో ప్రవేశపెట్టారు. నీటిలో పెట్టి జలతత్వం ద్వారా, జలాదివాస ద్వారా జలతత్వాన్ని ప్రవేశపెట్టారు. ఒక పంతులు గారికి నువ్వులు, కొబ్బరి కట్ట ఇవన్నీ దానం ఇచ్చి ఆ కట్టను వాస్తువామంలో అంటించి అగ్నిని ముట్టించారు. అమ్మవారి యంత్రాలకు, ఆ ఘటానికి అగ్నితత్వాన్ని ప్రవేశపెట్టారు. గ్రామోత్సవం ద్వారా వాయుతత్వాన్ని ప్రవేశపెట్టారు. ఇక ఆకాశతత్వం ఇప్పుడే మరి మొదటి రోజు సింహవాహనం, అమ్మవారి వాహనం సింహవాహనాన్ని తెల్లటి వస్త్రం మీద బొమ్మగేసి ధ్వజారోహణం చేసి సర్వదేవతలను ఆహ్వానించారు ఈ అమ్మవారి ప్రతిష్టకి. మన ఇంట్లో శుభకార్యాలు మన బంధువులు పిలుచుకున్నట్టుగా అమ్మవారి ప్రతిష్టకి ముక్కోడి దేవతలను ఆహ్వానించారు, ధ్వజారోహణం చేసి. ఆ ధ్వజారోహణం ద్వారా వచ్చిన ముక్కోడి దేవతలందరికీ ఇప్పుడే యాగశాల అర్చన చేశారు. ఇందాక
4వ రోజు సాయంకాలం కూర్చున్న దాకా ఆ దేవతలందరికీ హోమాలు నిర్వర్తించారు. ఇలా 4 రోజుల కార్యక్రమాలు పూర్తయి యాగశారార్చన ద్వారా ఆకాశతత్వాన్ని అమ్మవారిలో ప్రవేశపెట్టారు. ఇక ఫైనల్గా 5వ రోజు కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా రెడీగా. రేపటి రోజున 5వ రోజు కార్యక్రమాల్లో గణపతి పూజాది కార్యక్రమాలు చేసుకుని మరి చక్కగా అమ్మవారికి సుముహూర్తానికి యంత్రస్థాపన, ఘటస్థాపన, అమ్మవారి ఉత్సవ విగ్రహం కూడా చేయించారు. ఆ ఉత్సవ విగ్రహాన్ని కూడా లోపల ప్రవేశపెడతారు. ఈ రకంగా అమ్మవారి యొక్క అత్తింటి పీటల మీద కూర్చున్న దంపతులకి అత్తింటి వారు పెట్టే ఆశీర్వచనంతో, వేద పండిత ఆశీర్వచనంతో ఈ యొక్క అమ్మవారి చోడిశెట్టివారి సత్తమ్మ తల్లి కుయ్యేరు గ్రామంలో చోడిశెట్టివారి కులదేవతగా ఉన్న సత్తమ్మ తల్లి 5 రోజుల ప్రతిష్టా కార్యక్రమాలు పూర్తి చివరి దశకు వచ్చి బ్రహ్మాండమైన అన్న సమారాధనతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. అయ్యా అత్తింటి వారు ఇంటి పేరు మా ఊరు చోటింటే నందిగోలు సాయంత్రం అత్తింటి వారు పంపుతాం. మళ్ళీ సాయంత్రం నందిగోలు వారు కాబట్టి అమ్మవారి యొక్క చోడిశెట్టి వారి కులదేవతగా ఉన్నటువంటి ఆవిడ మరి నందికోలు వారి కోడలుగా మరి ఇక్కడ చోడిశెట్టి వారి కులదేవతగా అమ్మ ఇక్కడ వెలవటం, ఈ ఆడపడుచు చోడిశెట్టి వారి ఆడపడుచుగా వెలవటం, ఆ తల్లి చక్కగా రేపు బ్రహ్మాండమైన అన్న సమారాధనతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. కాబట్టి దేశానికి, గ్రామానికి, ఈ గ్రామానికే కాదు ఈ గ్రామంతో పాటు ఈ ప్రపంచానికి అంతటిగా చోడిశెట్టి సత్తమ్మ తల్లి వారు దేశానికి, గ్రామానికి, ప్రపంచానికి విశ్వశాంతిని, లోక కళ్యాణాన్ని అనుగ్రహించాలని ఈ చోడిశెట్టి సత్తమ్మ తల్లి ఆలయ ఉత్సవ సేవా కమిటీ వారు కర్ణుడు లాంటి దాతల యొక్క సహాయ సహకారాలతో నడుము విధించుకుని వారి సేవ చేయడం అమ్మవారికి ఆధ్యాత్మిక మార్గానికి మంచి చేదోడు వాదోడుగా అందరికీ ఆదర్శంగా ఈ కమిటీ వారు మంచి సేవా దృక్పథంతో నిలబడి అమ్మవారి కార్యక్రమం వైభవపేతంగా చేస్తున్నారు. అందరికీ చోడిశెట్టి సత్తమ్మ తల్లి అనుగ్రహం ఎల్లవేళ ఉండగాక. గురువుగారి యొక్క తమ్ముడు కాళ్ళకూరి సూరుపండు, ఆలమూరు ఆదిత్యబాబుతో, ఆలయ కమిటీ వారితో అమ్మవారి గురించి చెప్పండి. అమ్మవారి చరిత్ర చెప్పండి. గ్రామం కాదులూరు మండలం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కుయ్యేరు గ్రామంలో చోడిశెట్టివారి సత్తమ్మ తల్లి గత 200-300 సంవత్సరాల క్రితం నుంచి కూడా మా పూర్వీకులైనటువంటి చోడిశెట్టి వారు ఇద్దరైనటువంటి రావణ కామన్న అనే ఇద్దరికి కనిపించి కళలో కనిపించి నేను ఈ కొండ రూపం అంటే ఘట రూపంలో ఉంటానని చెప్పింది ఆవిడ. అదే ఘటంతో తీసుకొచ్చి రావణ కామన్న ఎత్తుకుని ఊరంతా తిరగ్గా ఎక్కడ పెట్టాలని ఊరంతా తిరగ్గా ఎక్కడ ఈ ప్రదేశానికి వచ్చేసరికి ఆ యొక్క ఘట రూపం అతి బరువైన రూపంగా అయిపోతుంటూ వారు అలా కింద పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ ఘట రూపంలో అది ఎంతమంది వచ్చినా ఎత్తలేని పరిస్థితి వచ్చింది. అందుచేత అప్పటి నుంచి ఆ ఘట రూపంలో చోడిశెట్టివారి సత్తమ్మగా ఈ యొక్క ప్రదేశంలోనే ఉంటుంది అమ్మవారు. ఈ యొక్క అమ్మవారు సంబరం చేయడానికి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ కామన్న సుబ్బన్న కూడా ఏం చేయాలని ఆలోచిస్తుంటే మన కాకినాడ తాలూకా పిఠాపురంలో ఉన్నటువంటి రాజా జమీందారి గారు ఆ రోజులో కుస్తీల పోటీ ఏర్పాటు చేసేవారు. ఆయన ఆ కుస్తీల పోటీలోకి ఈ రావణ కావన్న వెళ్ళి జయించి ఆ రాజుగారు ఇచ్చినటువంటి ఆ డబ్బులతో ఈ యొక్క సత్తమ్మ తల్లి సంబరాన్ని చేయడం ప్రారంభించారు. ఆ 200-300 సంవత్సరాల నుంచి కూడా క్రమేమా ఇలాగే జరుగుతున్నది మా యొక్క చోడిశెట్టివారి సత్తమ్మ. దీన్ని ఈరోజు అంటే ఆ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి మేము మళ్ళీ పునర్నిర్మాణ కార్యక్రమం చేసి ఈ యొక్క మొన్న 7వ తారీఖు దగ్గర నుంచి రేపు జరగబోవు ప్రతిష్టా కార్యక్రమం శనివారం వరకు కూడా ఈ 5 రోజుల కార్యక్రమాలు పెట్టారు. పూజ్యశ్రీ బ్రహ్మశ్రీ శ్రీ కాళ్ళకోటి దుర్గాప్రసాద్ శర్మ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ మాకు ప్రతిష్టా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. జై సత్తమ్మ తల్లి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారండి సంబరం? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు? అమ్మవారి సంబరాన్ని ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి మాఘమాసంలో 3వ వారం 5 రోజుల కార్యక్రమంగా మేము ఈ యొక్క సంబరాలు చేస్తుంటామండి. రోజు వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు అపరోక్షంలాగా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా వరకు తన సేవాభిలాషగా చూసుకుంటూ అందరూ పిల్ల పాపలతో ఆస్తులతో పచ్చగా ఉంటూ ధన ధాన్యాలతో తొలదూగుతారు. అమ్మవారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ధన ధాన్యాలతో తొలదూగుతున్నారు.
పిల్లలు లేని వారికి, ఆస్తులు పాస్తులు తక్కువ ఉన్న వారికి అమ్మవారిని నమ్ముకుంటే కంపల్సరీ దివ్యమానంగా పైకి ఎదగడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అమ్మవారిని నమ్ముకుని చాలామంది పైకి వచ్చారు. అమ్మవారి మా అందరూ కూడా దైవ దైవం మేము చూస్తూ ఉంటాం. అమ్మవారిని నమ్ముకుంటే అంతా కూడా క్షేమం జరుగుతుంది ఆశిస్తున్నాం.